నా పేరు జమీల్ ఖాన్. జనవరి 15, 2017 వరల్డ్ కప్ ఫైనల్స్ ఛాంపియన్షిప్లో బ్లాక్ బెల్ట్ సీనియర్ గ్రూప్లో ఓపెన్ మార్షల్ ఆర్ట్ ఛాంపియన్షిప్ కరాటే 1 గోల్డ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి నాకు. మాది హైదరాబాద్. నవీన్ ఫ్రెండ్ ఇక్కడ. ఇప్పుడు వెన్ వాజ్ యువర్ టోర్నమెంట్ హెల్డ్, లైక్ ఎప్పుడు అయింది మీ టోర్నమెంట్? వాషింగ్టన్ డీసీ జనవరి 15 తారీఖు జరిగిన. నా 40 సంవత్సరాల నుండి 49 డివిజన్లో నేను వరల్డ్ ఛాంపియన్. నేను ఎంతమంది వచ్చినారు? ఈ పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉండే? ఎక్కడెక్కడ ఏ కంట్రీ నుంచి ఉండే పార్టిసిపెంట్స్? ఈ పోటీలలో 40 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. 40 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. కానీ ఇండియా నుండి తెలంగాణ చెందిన వాడిని నేను ఒక్కొండే. అది న్యూయార్క్ టీం తరఫున నేను పాల్గొన్నా ఈ పోటీలలో. ఇప్పుడు ఫైనల్స్ కి రావాలంటే ఎన్ని రౌండ్స్ ఉండే మీకు? మా గ్రూప్లో 5 రౌండ్స్. మీకు ఫైనల్స్ ఎవరితోనే ఉండే? ఫైనల్స్ అమెరికా వాళ్ళతో ఉండే. అమెరికన్ కరాటే అమెరికా వాళ్ళ. ఓకే, మీకు వాళ్ళతో కొట్లాడితే వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మన ఇండియన్ ఫైటర్స్ అండ్ అమెరికన్ ఫైటర్స్? మన ఇండియన్స్ మనం అక్కడ మట్టిలో ప్రాక్టీస్ చేస్తాం, మట్టిలో ఇసుకలో. ఇక్కడ వీళ్ళు ఏంది స్పాంజ్ వాటి మీద ప్రాక్టీస్ చేస్తారు. మన ఇండియన్స్కి ఎంకరేజ్మెంట్ అనేది జరుగుతాయి. అసలు చైనా కాదు, అమెరికా ఎవరితోనైనా కూడా మనం ఫైట్ చేయొచ్చు. అట్లాంటి ఇప్పుడు మన కొత్త పిక్చర్ వచ్చింది అమెరికాది, దంగల్. దాంట్లో చూపెడతారు కదా, మట్టితో ఫైట్ చేయాలా, మళ్ళీ వాళ్ళు దే గో అండ్ ప్రాక్టీస్ ఆన్ బెడ్స్. అట్లనే కదా ఇండియన్ ఆ విధంగా ఉంటుంది ప్రాక్టీస్. సేమ్ అట్లనే ఉంటుంది ఇక్కడ. ఓకే ఓకే. ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ ఇక మన ఇండియన్ గవర్నమెంట్ కానీ మన తెలంగాణ ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం లేదు కాబట్టి దాదాపు 4 ముఖ్యమంత్రులను కలిసిన, అందరూ ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, మంత్రులను ఎవరిని కలిసినా ఎలాంటి సాయం లేదు కాబట్టి నేను విరక్తి చెంది ఇక్కడికి వచ్చేసి కరాటే టోర్నమెంట్స్ ఆఫ్ ఛాంపియన్స్ అనే సంస్థ తరఫున నేను 3 సంవత్సరాలు న్యూయార్క్ టీంలో ఆడటానికి అగ్రిమెంట్ చేసినాను. ఇప్పుడు అమెరికా నుండి నేను 2013 వరకు కూడా నేను అమెరికా నుండి పాల్గొంటా టోర్నమెంట్లలో. నెక్స్ట్ నా ప్లాన్ 2020 ఒలింపిక్ గేమ్స్ టోక్యోలో జరగబోతున్నాయి. ఒలింపిక్లో పోవటానికి నేను కృషి చేస్తున్నాను. ఓకే, మీకు ఏదైనా ఇండియాలో ఇప్పుడు తెలంగాణలో ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఉన్నదా మీకు? నాకు అసలు తెలంగాణ ఆంధ్ర పాలన కూడా నాకు అన్యాయం జరిగింది. ఎలాంటి సాయం లేదు. కనీసం తెలంగాణ వచ్చిన తర్వాత అయినా కూడా నాకు ఉండడానికి ఇల్లు, చిన్నపాటి ఉద్యోగం, ఆర్థిక సాయం ఇస్తారని చెప్పి చాలా ఎదురు చూసిన. నేను అందరినీ కలిసిన, కేసీఆర్ గారిని కలిసిన, మంత్రులను ఎవరిని కలిసినా కూడా ఎలాంటి స్పందన లేదు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, అన్ని రకాల దినపత్రికల వాళ్ళు కూడా నా స్టోరీస్ రాసినారు, కానీ ఎలాంటి స్పందన లేదు. అందుకే ఇక్కడ ఉండొద్దని చెప్పి విరక్తి చెంది వచ్చేసినాను నేను అమెరికాకు. ఇప్పుడు మీ కెరియర్, యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ కెరియర్, యూఆర్ గోయింగ్ టు గివ్ your talent to US people. Now you're going to train US people. Yes. Because you didn't get a proper job, you didn't get proper motivation there in Telangana, in the home country. So you want to come settle down here in New York and start a sports academy here? Yes. Okay. ఫ్యూచర్ ప్లాన్ నాది అదే. ఒక ఇండియా నుండి ఇంతవరకు ఎవరు కూడా ఇక్కడ మార్షల్ ఆర్ట్ స్కూల్ స్టార్ట్ చేయలేదు. ఫ్యూచర్లో నేను ఒక స్కూల్ స్టార్ట్ చేద్దాం నా కోరిక. ఇక్కడ అమెరికాలో మన ఇండియన్ది కూడా మార్షల్ ఆర్ట్ అనేది ఏంది చూపించాలన్నది నాది. ఇప్పుడు మీరు వరల్డ్ ఛాంపియన్షిప్ మొన్న గెలిచారు కదా, గోల్డ్ మెడల్. దాని గురించి ఏదైనా చెప్తారా? మన యూత్ కి మోటివేషన్, ఎందుకంటే అందరు నేర్చుకుంటారు బట్ దే డోంట్ నో హౌ టు పార్టిసిపేట్ ఇన్ సచ్ కాంపిటీషన్స్. నేను గత 26 సంవత్సరాల నుండి ఉన్నాయి స్పార్క్ కుంఫు కరాటే ఈ ఫీల్డ్లో. కొన్ని లక్షల మంది కూడా ట్రైనింగ్ ఇస్తాను నేను. చాలా మంది నాకన్నా సీనియర్లు కూడా ఉన్నారు. అందరు ఏంటంటే ఒట్టిగా కోచింగ్ ఇవ్వడం, బెల్టులు కట్టడం, తర్వాత టోర్నమెంట్స్ చేసి అక్కడనే
ఒక బిజినెస్ టైప్ చేసిర్రు మార్షల్ ఆర్ట్ అనేది. Okay. కానీ నాకు అలాంటి ఉద్దేశం లేదు మార్షల్ ఆర్ట్ మీద బిజినెస్ చేయటం. మిగతా వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తేనే పోదాం ఇతర దేశాలకు పోటీలకు, లేకుంటే లేదని ఆలోచనతో ఉన్నారు. అయినా కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి మార్షల్ ఆర్ట్ నాకు ప్రభుత్వం నుండి సాయం చేసినా చేయకుండా, అంటే ప్రభుత్వం కూడా తెలియజేసి ఇతర దేశాల నుండి నాకు అవకాశం వచ్చింది పోటీలకు వెళ్ళటానికి, మీరు ఆర్థిక సాయం చేయని. వాళ్ళు చేయకుండా వాళ్ళ మీద ఆధారపడకుండా నాకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర నేను డొనేషన్ చేసుకొని నేను ఈ 10 సార్లు కూడా అమెరికాలో అంతర్జాతీయ ప్రపంచ స్థాయిలో పాల్గొన్నా. శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, థైలాండ్. నాకు గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తేనే పోదామంటే నేను అసలు ఏ దేశం కూడా పోకపోయేవాడిని, నేను అక్కడనే ఉండేవాడిని. నేను కూడా ఇప్పుడు మీకు ఈ ఒలింపిక్స్కి ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నారు మీరు? 2000 ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళు 3 సంవత్సరాలు నాకు స్పాన్సర్ చేసినారు వాళ్ళ కరాటే స్కూల్లో కోచింగ్ ఇవ్వడానికి. తర్వాత అన్ని పోటీలకు వాళ్ళే తీసుకెళ్తారు. 2019 వరకు ఉన్నది. ఇప్పుడైతే వీళ్ళది అగ్రిమెంట్ 20లో ఉన్నాయి ఒలింపిక్ గేమ్స్. కనీసం మరి అప్పటి వరకన్నా కూడా మన భారతదేశం ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు అప్పటి వరకైనా కూడా నా ప్రతిభను గుర్తించి వాళ్ళు నాకు అన్ని రకాల క్రీడాకారులకు సాయం చేసినట్టుగా నాకు చేస్తే అప్పుడు ఆలోచిస్తాం మన భారతదేశం నుండి ఒలింపిక్లో పాల్గొనడానికి. లేకుంటే ఈ అమెరికా తరపునే పాల్గొనవలసి వస్తుంది. వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్కి, మీ ఒలింపిక్స్ ప్రిపరేషన్కి బి ఆల్ ది బెస్ట్. సో మాతోని talking to me was very much good pleasure with talking to Mr. Jamil. He is my very close friend. I met him in New York and he told me about everything. I said, let me speak to you, put it on viral. Okay, all the best, Mr. Jamil Khan. Thank you. And God bless you. Thank you.